ఐఏఎస్‌కి సెలెక్ట్ అయ్యేవాళ్ళు కావచ్చు, యూపీఎస్‌సీ లాంటి సర్వీసెస్ సెలెక్ట్ అయ్యేవాళ్ళు కావచ్చు, డెసిషన్ మేకర్స్ అయ్యుండాలి. వాళ్ళు యూపీఎస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఒక కీలకమైన పదవుల్లో కూర్చున్న తర్వాత ఎగ్జాంపుల్ తీసుకుంటే హైడ్రా ఉంది హైదరాబాదు. రంగనాథ్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన సర్వీస్ నుంచి వచ్చిన వ్యక్తి. ఇటువంటి పరిస్థితుల్లో హైడ్రా లాంటి సబ్జెక్ట్‌ని డీల్ చేసేటప్పుడు మనం చాలా చూస్తున్నాం. ప్రకృతిని కాపాడడం కోసం లేకపోతే భవిష్యత్ తరాలకి చెరువులను అందించడం కోసం కూల్చివేతలు అవసరం. ఎస్ సార్. అట్ ది సేమ్ టైం ఆ కూల్చివేతల్లో నష్టపోతుంది పేదవాళ్ళు, వాళ్ళని కాపాడడం అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక బ్యూరోక్రాట్ ఎలా థింక్ చేయాలి? ఇటువంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి? సార్, ఇది మీరు అనుకున్నంత పెద్ద సమస్య అయితే కాదండి. ఇది జనరల్గా దీనికి ఏంటంటే సార్, ఒక ప్రాజెక్ట్ మనం ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసేటప్పుడు దానిపైన లాట్ ఆఫ్ డిస్కషన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైరెక్ట్గా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం వేరండి, ఒక ప్రోగ్రామ్కి ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి స్టార్ట్ చేయటం వేరండి. ఇప్పుడు నేను హైడ్రా అనేది స్టార్ట్ చేశాను తెలంగాణ గవర్నమెంట్లో. సో ప్రభుత్వం చాలా మంచి డెసిషన్ సార్ అది. ఎందుకంటే చెరువులను కాపాడుకోవడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడం నిజంగా చాలా గొప్ప ఉద్దేశమైన విషయం. ఎందుకంటే మనం చాలాసార్లు హైదరాబాద్లో ఫ్లడ్స్ కూడా చూసాం మనం. అవును. అంటే ఇన్ ఏ వే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అ స్టేట్ ఫర్ లాంగ్ రన్. బట్ షార్ట్ రన్లో చాలా మంది పేద ప్రజలు కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. వెరీ సింపుల్ సార్. ముందు మనకు ప్రణాళిక డెవలప్ చేసుకొని, అంటే ఎక్కడెక్కడ ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎవరెవరిది కూల్ చేయాలి, వాళ్ళకి ఎంత కాంపన్సేషన్ మనం ఇవ్వాలి. సార్, వాళ్ళు కూల్ చేసినా వాళ్ళు ఏం బాధపడరండి, కానీ వాళ్ళకి ఒక కాంపన్సేషన్ ఇచ్చి కూల్ చేయటం వల్ల ఒక పక్క ప్రజలను కాపాడుతూ ఇంకో పక్క మనం రాష్ట్రానికి అనుకున్న సర్వీస్ని కూడా అందించవచ్చు. అంటే ఒక్కొక్కసారి అమ్మ మనతో చాలా హార్ష్గా ఉంటారు. మన ఇంట్లో తప్పు చేసినప్పుడు కొడుతుంటారు. అది అమ్మకి మన పైన కోపం కాదండి, ప్రభుత్వం కూడా ఒక్కొక్కసారి అంతే. మన పట్ల హార్ష్గా ఉందంటే మనల్ని కొడుతుందని బాధపడుతున్నాం, కానీ అదే అమ్మ ఇంకొచ్చేతోటి అన్నం కూడా పెడుతుంది. బట్ ప్రభుత్వం కూడా సార్ ఒక పక్క కూల్చివేతలు చేపడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే ఇంకో పక్క ఆ నష్టపోయిన ప్రజలకు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చెయ్యి అనేది అందించుతుందని నేను ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నాను సార్. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి వ్యక్తిని కూడా బిడ్డలాగా చూసుకుంటుంది. మేబీ ఒక్కొక్కసారి సర్వీస్ రావడం డిలే అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా అందిస్తుంది నమ్మకం నాకుంది.